వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులు బాధితులేనని, ఉగ్ర దాడుల ప్రభావం, దారి పర్యవసానానికి సంబంధించి హైదరాబాద్ నగర వాసులకు అవగాహన, అనుభవం ఉన్నదని, గతంలో గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన దుశ్చర్యల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ రోధిస్తూనే ఉన్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కె నాగబాబు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ సంతాప దినాలు నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె నాగబాబు గురువారం సాయంత్రం హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వెంటాడి మరీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మృతి చెందిన మన తోటి భారతీయుల కుటుంబాలకు భరోసానివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్, తెలంగాణ నాయకులు సాగర్, ఆర్కే నాయుడు, మమ్మూరి డి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో చనిపోయినటువంటి ఈ ఉగ్రవాదుల దాడికి బలైపోయినటువంటి మన తోటి భారతీయులకు సంబంధించి వాళ్ళకి మా సానుభూతి, లేకపోతే మా ఫ్రెటర్నిటీ చెప్పడానికి ఇది రెండో రోజు మేము తీసుకున్నాం. ఈ టెర్రరిజం చాలా కంట్రోల్ అయింది అనుకున్న టైంలో పిరికి పొందలాగా ఆర్మీ వాళ్ళ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి మన టూరిస్టులని 28 మందిని పాకిస్తాన్ ప్రేరేపిత ఈ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. ఆ దిశగా మోడీ గారు చాలా పకడ్బందీగా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆ నమ్మకం ఆయన మీద మాకుంది. ఎందుకంటే ఈ దేశానికి నాయకత్వం ఉండాలి. చాలా వరకు ప్రతిరోజు చేసినా సరే అక్కడ ఇలాంటి చోట్ల జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు మనసుకు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా మనందరం కూడా అన్ని పార్టీలకి అతీతంగా మనం చనిపోయారో మన తోటి భారతీయ సంఘీభావాన్ని, సానుభూతి, ఆ కుటుంబాలకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాను అందరూ ఇవ్వాలి. పహల్గాంలో జరిగిన దుర్ఘటన చాలా ఏమైనది. మరి అక్కడ 20 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. వారందరికీ ఈ రోజున వాళ్ళ అత్యంత కోసం జనసేన పార్టీ తరఫున ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. మనందరం కూడా నివాళులర్పించాం. అట్లాగే దుర్ఘటన ఎంత దారుణమైన దుర్ఘటనో అందరికీ కాబట్టి దుర్ఘటన ఖండిస్తున్నాం. జనసేన పార్టీ అట్లాగే ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఘటనతో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి పైశాచిక చర్యతో కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే తెలియని ఒక భయాందోళన. ఎందుకంటే ఉగ్రవాదులు మతం పేరుతో మతం అడిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
కుటుంబ సభ్యుల ముందు, చిన్న పిల్లల ముందు ఏ మాత్రం కనికరం లేకుండా 28 మందిని పొట్టన పెట్టేసుకున్నారు. ఇలాంటి ఘటన మాట్లాడుతుంటేనే చాలా డిస్టర్బ్ ఉంది. ఇక ముందు మాకు పూర్తి నమ్మకం ఉంది బీజేపీ గవర్నమెంట్ మీద, ప్రధానమంత్రి మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద. ఇలాంటి చర్య మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా చూసుకుంటే నమ్మకం ఉంది. ఉగ్రవాదుల్ని ఎరాడికేట్ చేసే ప్లాన్లో ఉన్నారని మాకు అర్థమైంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ జనరేషన్ యువత ఇంతకుముందు ఏం జరిగినా అంటే చాలా కాలం జరిగింది, అంటే ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా జరిగేవి. ఒక గోకుల్ చాట్, ఒక సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ ఘటన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటన పునరావృతం అయింది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒక పర్యాటక ప్రాంతంగా భారతదేశంలో అందరూ ఒక అంటే మినీ న్యూజిలాండ్ లాగా అక్కడికి వెళ్తున్నారు. అంటే ఒక స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు వెళ్ళారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలికిపడ్డారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుని నమ్ముతున్నాము. మోదీ గారికి మా జనసేన తరఫున మా విజ్ఞప్తి, ప్లీజ్ ఎరాడికేట్ దిస్ టెర్రరిజం. అండ్ ఇక్కడికి వచ్చిన నివాళులు చెప్పడానికి వచ్చిన మా నాగబాబు అన్నయ్యకి అండ్ ముఖ్యంగా జన సైనికులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళ గొంతు విప్పి అంటే మన ఆత్మ అంటే సంఘర్షణని మీ మీడియా ముందుకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.